హలో అండి. నేను మీ సతీష్ పడుచురి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చి మీరు గుడికి ఎందుకు వెళ్తాం అనేసి రీజన్స్ ఉన్నాయి. అంటే మనలో చాలా మంది కూడా ఈ వీడియో చూస్తున్న మీరు కావచ్చు, నేను కావచ్చు, మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, చాలా మంది గుడికి వెళ్తుంటారు. సో అయితే గుడికి ఎందుకు అనేసి వెళ్తున్నామో కామెంట్స్ చెప్పండి చూద్దాము. ఒకవేళ మీరు గుడికి ఎందుకు వెళ్తున్నారు, ఒకవేళ గుడికి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళడంలో కూడా కామెంట్ చెప్పండి. ఎందుకంటే గుడికి వెళ్ళిన తర్వాత మంచి జరుగుతాం లేదు, చెడు జరుగుతాం లేదు. సో అలా కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది గుడికి వెళ్ళరు. సో గుడికి అనేసి ఎందుకు వెళ్తారో కామెంట్ చేయండి. గుడికి ఎందుకు వెళ్ళరో కూడా కామెంట్ చేయండి. అంటే దేవుడి మీద నమ్మకం లేకుండా సంథింగ్ రీజన్స్ ఉండాలి కదా. సో మరి మనం వీడియోలోకి వెళ్తే మనలో మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా వారానికి 2 నుంచి 3 సార్లు గుడికి వెళ్తారు. అవునా కదా? గుడికి వెళ్తుంటారు. మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, మా ఇంట్లో ఎవరింట్లో గుడికి 2-3 సార్లు వెళ్తుంటారు. సో అయితే వాళ్ళు గుడికి ఎందుకు వెళ్తారు అనేసి పూజలు చేసేదానికే, లేకుంటే వ్రతాలు చేసేదానికే, వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇప్పుడు నేనైనా సరే గుడికి వెళ్తాను, గుడికి వెళ్ళేదా నాకు అర్హత ఉందా లేదా అని ఆలోచించానా? అది ఆలోచించండి ఒకసారి. మీరు గుడికి ఎందుకు వెళ్తారని ఆలోచన. ఎందుకంటే ఆ గుడిలో విగ్రహం ఉంటుంది కదా, మనం ప్రతిష్ఠించుంటారు. ఆ ప్రతిష్ఠించి ఎవరో కాదు, మనుషులే ప్రతిష్ఠించుంటారు. కానీ ఒక రాయిని సైతము దాన్ని కొట్టి ఒక శిలలాగా మార్చి, శిలను దేవుడని పేరు పెట్టి, ఆ పేరు పెట్టి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసే ఎవరు? ఒక మనిషి వల్లనే. మనిషి తలుచుకున్నాడు కాబట్టి మనిషి చేశాడు. అలాంటి మనుషులకు వాల్యూ ఇవ్వడం లేదు ఆ గుడికి వెళ్ళేటోళ్ళే. గుడికి వెళ్ళడం పెద్ద సమస్య కాదు, పెద్ద ప్రాబ్లం కాదు. గుడికి వెళ్ళొచ్చు. కానీ గుడికి వెళ్ళడం వల్ల మంచి జరగాల. గుడికి వెళ్ళి మనం ఎందుకు చేస్తున్నాం? గుడికి మనం చేసే విగ్రహాన్ని ప్రతిష్ఠించి కూడా ఒక మనిషే కదా. మరి అలాంటి మనిషికి ఎందుకని వాల్యూ ఇవ్వడం లేదు? ఎందుకంటే ఒక రాయిని తీసుకొని దాన్ని చేసిన మనిషి, అలాంటి మనిషి తలుచుకుంటే ఇది చేయగలడు. అలాంటి మనిషి చేసిన విగ్రహానికే మనం పూజలు చేస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, హారతులు ఇస్తున్నాం, దండలు వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. చాలా మంది కూడా మనుషుల్ని చాలా చులకనగా చూస్తున్నాడు. ఎట్లా అంటే వాళ్ళని మోసాలు చేయడము, నిందలు వేయడము, అవమానించడము, అలాంటి వాళ్ళు కూడా జీవితంలో ఉన్నారు. మళ్ళీ ఆలోచిస్తుంటే కూడా గుడిలోకి వెళ్ళి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మేము పూజలు చేసాం, పుణ్యం మాకు వచ్చేసింది అనుకుంటారు. పూజలు చేసి పుణ్యాలు వచ్చేసి గుడికి వెళ్ళి టెంకాయ కొడితే ఏమంటే గుడిపేట భిక్షగాడు కూడా ఉంటాడు. అయ్యి ఆకలంటే కూడా 1 రూపాయి వేయడు. అలాంటి వాడు చేయింది మనం చేస్తామా? అలాంటి వాడికి మీరు దాన ధర్మాలు చేయింది గుళ్ళో చేస్తానే దేవుడు వరం ఇచ్చేస్తాడా? దేవుడు అనేటోడు ఎవడైనా ఎప్పుడేం చేస్తాడు? ఒక మనిషి కడుపు నింపినామంటే వాడు ఏదో దేవుడు అనేటోడు ఏం చేస్తాడు? ఓ ఇతను మరి 10 ఆకలి అన్నప్పుడు నింపినాడు, మనం ఇతనికి ఏదో చేయగలగాలని దేవుడిని ఆలోచిస్తాడు. దేవుడు దైవం మానస రూపేణ అన్నారు, కానీ దేవుడు రూపేణ అని ఎప్పుడు అనలే. అసలు మనిషిని కూడా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వాడికి డబ్బు ఉందా లేదా, ఆస్తుందా లేదా, వాడు మంచోడా చెడ్డోడా, వాడు చదువుకునేటప్పుడు చదువుకున్నాడు చదువుకోలేదా, వాడికి జాబ్ ఉంది, ఇట్లా వాల్యూ చేసి పోటీ పెడతారు. ఎందుకు నాకు అర్థం కాదు. చాలా మంది కూడా చేస్తున్నారు కదా, పోటీ పెట్టేస్తున్నారు. అది చాలా రాంగు. అలాంటి వాళ్ళు గుడికి రావడం వల్ల కూడా అలాంటి వాళ్ళు గుడికి ఉండరు. అలాంటి వాళ్ళు గుడికి వస్తారు. ఒక మనిషి కించపరిచి చాలా దారుణంగా మాట్లాడి మళ్ళీ మేము పూజలు చేస్తున్నాం, గుళ్ళో సేవలు చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుతాం. అది చాలా అంటే చాలా రాంగు. అలాంటి వాళ్ళు గుడికి రావడం వల్ల ఇన్ఫాక్ట్ దేవుడి పైన నమ్మకం పోతుంది. చాలా మంది ఇప్పుడు కామెంట్స్లో పెట్టమని చెప్పాను కదా, అలాంటి వాళ్ళు ఒకళ్ళు పెట్టండి. 99.9% కామెంట్స్ ఇలాగే వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గుడికి రావడం అని, ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల గుడికి రావడం అనేది అలవాటుకు పోయింది. ఒకప్పుడు గుడికి పోయేసి చేస్తున్నారు. ఒకవేళ మీరు అలా చేసే వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎంత దారుణంగా మోసం చేసినా కూడా అలాంటి మనుషులే కదా ప్రతిష్ఠించింది. ఎంత దారుణంగా మోసం చేసినా కూడా అలాంటి మనుషులే కదా ప్రతిష్ఠించింది. అలాంటి విగ్రహానికి కదా మీరు ఒక మనిషి, నేను మీరు చేసిన మోసం చేసిన మనిషి కాకపోతే ఇంకొక మనిషే కదా ప్రతిష్ఠించి మీరు పూజలు చేసేది, అభిషేకాలు చేసేది. ఈ వీడియో చూసేవాళ్ళు కేవలం నేను ఒకటే అడుగుతున్నాను. నేను చెప్తుంది కూడా అదే, మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి కూడా కాదు. నేను ఈ వీడియో చెప్తున్నా కదా, ఈ వీడియో చెప్తుంది మీ గురించో, నా గురించో, మీ ఇంట్లో వచ్చో, మా ఇంట్లో వచ్చో, మీకు తెలిసిన గురించి కాదు. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. మళ్ళీ మీరు నన్ను కామెంట్లలో వేసుకోమాకండి. మనం అందరం కూడా మనుషులను గౌరవిద్దాం, అభిమానిద్దాం, ఆదరిద్దాం. ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక మనిషిని ఎంత చీప్గా చూస్తారో మనకు దేవుడు అంత చీప్గా తంతాడు. అదేదో సామెత ఉంది కదా సినిమాలో చూసినాను బా, పొట్టోని పొడవడు కొడితే పొడవని పోషమ్మ కొట్టిందంట. అట మనం ఈరోజు మన దగ్గర ఉంది అనేసి ఒకరిని లేదని చెప్పి చూస్తాం. నీ దగ్గర చదువుకుంటే నువ్వే పెట్టుకో భయ్, చదువు ఎవరికి లేవు కదా. నీకు జాబ్ ఉంది, జాబ్ నీ కాడ పెట్టుకో. నీ దగ్గర ఉందని విరవేయకూడదు ఎప్పుడు కూడా. అదే ఒకరు విరవేయడం స్టార్ట్ చేశాడంటే అది ఎప్పుడు కూడా చెప్తా అంటవా, మీరు ఒకరిని గౌరవించండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఒకవేళ మీరు ఇప్పుడైనా కూడా మారి మేము మారుతామనుకుంటే, అంటే అందరికీ అది వీడైపోయింది. ఒకరు అలా చేసే వాళ్ళకు ఒక దేవుడి ఫోటో తీసుకోండి,
అది ఒకటి ఫోటో కానీ ఒక బుక్ కానీ తీసుకొని మీరు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి ఇలా చెప్పండి. ఇలా మీరు గుడికి వెళ్ళాలంటే అలా వెళ్తుంటారు వాళ్ళకైనా సరే చెప్పండి. మీరు గుడికి వెళ్తున్నారు కదా, గుడికి వెళ్ళాలి అని అంటే ఇలా ఉండాలా, ఇలా గౌరవించాలి, అంతేగాని మీరు గుడికి పోయి నేను చేస్తున్నాను అనేది కాదు అనేసి. ఒకవేళ మీరు అలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఏ దేవుడి ఫోటో ఇస్తారో కింద కామెంట్స్ చెప్పండి. ఎందుకంటే చాలా మంది కూడా చెప్పలే అర్థమవుతుంది అంటే ఏ దేవుడి ఫోటో ఇవ్వాలో అర్థం కాదు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా. సో అలా ఏదో మీకు చెప్పాను, ఎందుకంటే నేను మళ్ళీ చెప్పేంతరం కదంటే నువ్వు గుడికి పోప్పుడు అంటే నేను కూడా గుడికి పోతాను. అవసరమైతే పోతాను, లేకుంటే లేదు. ఎందుకంటే నాకు పనులు ఉంటే పోతాను, లేకుంటే లేదు. నాకు ఫుల్ పనులు ఉన్నాయి. ఈ మధ్య నేను కూడా గుడికి పోవడం మానేశాను. సో ఇవన్నీ కాదు, నేను మీకు చెప్పాలనుకున్నాను చెప్తున్నాను. అలాంటి వాళ్ళకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మాత్రం నన్ను వేసుకోమాకండి. థ్యాంక్ యూ.